బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. సంజయ్ దీపక్ రావు కేసులో వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. హిమాయత్ నగర్ లోని ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగంగానే ఎన్ఐఏ సోదాలు నిర్వహించిందని వేణుగోపాల్ విమర్శించారు. బీజేపీ చేసిన తప్పులను ఎత్తి చూపే తమలాంటి వారిపై దాడులు జరుగుతూనే ఉంటాయనంటూ అన్న వేణుగోపాల్తో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లో 2 చోట్ల ఎన్ఐఏ సోదాలు కలకమైపై ప్రస్తుతం అయితే హిమాయత్ నగర్ సంబంధించి వీక్షణం వేణుగోపాల్ నివాసంలో కూడా ఈ సోదాలు కొనసాగాయి. ప్రస్తుతం వివరాలు చెప్పడానికి వేణుగోపాల్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఇవాళ సోదాల ముఖ్య ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఏం చెప్పారు మీతో? నిజానికి ఈ సోదా ఒక సెప్టెంబర్ 2023లో తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఒక కేసును జనవరిలో ఎన్ఐఏ తీసుకోవడం వల్ల, టేక్ ఓవర్ చేయడం వల్ల ఎన్ఐఏ ఇవాళ ఈ దాడులోకి వచ్చింది. ఈ కేసు సంజయ్ దీపక్ రావు అనే ఒక ఆయన సెప్టెంబర్ 15న హైదరాబాద్లో అరెస్ట్ అయ్యాడు. ఆయన ఇచ్చిన కన్ఫెషన్ ఆధారంగా ఒక 20-30 పేర్లు దానిలో చేర్చారు, కేసులో ఎఫ్ఐఆర్లో చేర్చారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ ఎప్పుడైనా పోలీసుల దగ్గర ఇచ్చే కన్ఫెషన్ స్టేట్మెంట్ చెల్లదు కోర్టుల్లో. భారత న్యాయ వ్యవస్థ దాన్ని ఇప్పటికీ రూఢి చేసింది కనుక ఈ కన్ఫెషన్ చెల్లదు. అంతేకాకుండా ఆయన తెలుగువాడు కాదు, ఆయన మరాఠీ అని పత్రికల్లో వచ్చింది. ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ తెలుగులో రాసింది కాబట్టి ఇది ఆయన ఇచ్చింది అయి ఉండదు, పోలీసులు రాసింది అయి ఉంటుంది. దాంట్లో కూడా ఈ 2 అబద్ధాలను దాటి 3వ అబద్ధంలోకి వస్తే దాంట్లో ఆయన మేము కబనీ దళం అంటే కేరళలో కబనీ దళం ఒక సమావేశం పెట్టుకున్నాము. ఆ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో వీళ్ళని కలవాలని అనుకున్నాము అని ఒక 10 పేర్లు చెప్పాడు. కలవాలని అనుకున్నాము అని మాత్రమే ఉంది. కలిశాము అని లేదు, మాట్లాడామని లేదు, పని చెప్పామని లేదు, పని జరిగిందని లేదు. కాబట్టి ఇది ఏమీ ఎంతమాత్రం చెల్లదు, అసలు ఏమీ లేదు, సాక్ష్యాధారాలు లేవు. కానీ తెలంగాణ పోలీసులు నా మీద కోపంతో, కక్షతో తెలంగాణ ప్రభుత్వాన్ని నేను విమర్శిస్తున్నానని అట్లా రాశారు. రాసి కూడా వాళ్ళు ఏమీ ముందుకు కదలలేదు. జనవరిలో ఎన్ఐఏ తీసుకుంది. ఎన్ఐఏ ఇంకా సహజంగా ఒక దుర్మార్గమైన సంస్థ కాబట్టి వెంటనే ఎక్కడైనా, మరీ ముఖ్యంగా రేపు ఎన్నికలు రాబోతున్నాయి, ఎన్నికల సమయానికల్లా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీకి, సంఘ్ పరివారకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎక్కడ ఉండకూడదు, రాయకూడదు, వాళ్ళ నోళ్లన్నీ మోయించాలి. కనుక బహుశా ఇవాళ రేడుతో అయిపోయింది, రేపు అరెస్ట్ కూడా చేయొచ్చు. ఈ కేసులో అరెస్ట్ చేస్తే యూఏపీఏ ఉంది కాబట్టి 6 నెలల వరకు అయితే వాళ్ళు కారణం కూడా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత కూడా యూఏపీఏలో 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 14 ఏళ్ల పాటు కూడా, 14 ఏళ్ల తర్వాత కేసు కొట్టుకుపోయింది. కానీ 14 ఏళ్ల పాటు జైల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే అంతకాలము వాళ్ళు మాట్లాడకుండా చేయొచ్చు, రాయకుండా చేయొచ్చు. ఇదే వాళ్ళ లక్ష్యం. చేశారు మీతో ఇంకేం చెప్పారు సార్? మళ్ళీ ఏమైనా రమ్మన్నారా? వాళ్ళు మళ్ళీ వస్తా అని చెప్పారు? మళ్ళీ రమ్మని కానీ నోటీస్ అట్లాంటిది ఏమి ఇవ్వలేదు. కేవలం సీజర్ డాక్యుమెంట్ ఇచ్చారు. ఒక సెల్ ఫోన్ మాత్రం తీసుకుపోయారు. ఆ సెల్ ఫోన్ ఇవ్వడానికి కూడా నేను నిరాకరించాను. ఎందువల్లనంటే జర్నలిస్టులకి సెల్ ఫోన్ అనేది లైఫ్ లైన్. దాంట్లోనే అనేక మంది ఫోన్లు, నా ఫోన్లో కొన్ని వేల ఫోన్ నెంబర్లు ఉన్నాయి. నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ఘటన జరిగితే, ఒక విషయం తెలుసుకుంటే అది అక్కడే నోట్ చేసుకుంటాను. అటువంటి రాబోయే వ్యాసాలకి, రాబోయే వార్తలకి సమాచారం అంతా ఉంటుంది. కాబట్టి ఫోన్ ఇవ్వను అన్నాను. కానీ చట్ట ప్రకారం ఇవ్వాలి కాబట్టి నిజానికి సుప్రీంకోర్టులో ఇప్పుడు అది కేసు నడుస్తూ ఉంది. సెల్ ఫోన్లు ఎట్లా సీజ్ చేయాలి, గైడ్ లైన్స్ ఇవ్వాలి సుప్రీంకోర్టు ముందర ఉంది ఆ కేసు. కానీ అయినా సరే ఇచ్చేసి నేను ఆ మాటే రాసిచ్చాను, అండర్ ప్రొటెస్ట్. దిస్ ఈజ్ మై లైఫ్ లైన్ యాజ్ అ జర్నలిస్ట్, బట్ ఐఎమ్ సబ్మిటింగ్ దిస్ అండర్ ప్రొటెస్ట్ అని రాసిచ్చాను. అది తప్ప మళ్ళీ రమ్మని ఏమీ చెప్పలేదు. కేసు సంబంధించి మాట్లాడారా, లేకుంటే ఏ కేసు గురించి మాట్లాడలేదు. కాకపోతే వాళ్ళు ఇచ్చిన కాగితం సీజర్ రిపోర్ట్ ఉంది, దాంట్లో సంజయ్ దీపక్ రావు కేసు అని రాసి ఆ విషయం ఎత్తలేదు. నేనే మీరు ఎన్ఐఏ ఎంత దొంగ సంస్థో నాకు తెలుసు, మా మామయ్య మీద మీరు కేసు పెట్టారని నేనే వాళ్ళకి చెప్పాను. కేవలం ఒక టార్గెట్ గానే ఈ యొక్క దాడులు సాగినట్టుగా మనకు వేణుగోపాల్ చెప్తున్న పరిస్థితి అనిపిస్తోంది. ఎన్ఐఏ సంబంధించిన తీరు కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తారు. రవికుమార్తో కలిసి రమణ టీవీ, హైదరాబాద్.